హాయ్ ఫ్రెండ్స్, నేను మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి. మా అక్కోళ్ళ ఇంటి కాడ నుంచి ఇక పని అయిపోయాక మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అసలు నిజంగా ఇల్లు భలే డెకరేషన్ చేశారండి. వినాయకుడిని దేవుడి దగ్గర ఉన్నట్టే ఉందండి. ప్రతిదీ మిస్ కాకోకుండా ప్రతిదీ పెట్టాను. అక్కడ మా మనవడు డెకరేషన్ చేస్తాడన్నాను కదండి. మీకు చాలాసార్లు చెప్పా, ఆర్ట్ గీస్తాడు, ప్రతిదీ వేస్తాడని. ఇలాగా వాళ్ళ ఇంట్లో డెకరేషన్ చేశాడనమాట. వినాయకుడి చెంకీలతో విగ్రహం కొనుక్కొచ్చి ప్రతిదీ చాలా అలంకరించాడు, డెకరేషన్ చేశాడు. పువ్వులతో లడ్డు కూడా తీసుకొచ్చి లడ్డు పెట్టాడు. పైన అట్టపెట్టెలతో తయారు చేశాడు. తను ఓన్గా తయారు చేశాడు అనమాట. శివలింగాలు కానీ అసలు టెంపుల్లో ఉన్నట్టుందండి. ఇల్లు కాదు, అది టెంపులా అనిపించింది. ఒక్కసారి మైమరిచిపోయాం అనమాట. మా అక్క నేను దండాల మీద దండాలు పెట్టామండి. అసలు చాలా బాగుందండి. కామెంట్ చేయండి వాయిస్ ఎట్లా ఉంటుందో. ఒక్కోసారి మా కోడలో చేసిద్ది, ఒక్కోసారి నేను చేస్తాను. అవి క్లాతులతో పక్షుల్లాగా తయారు చేశాడు. మళ్ళీ అన్ని పళ్ళు పెట్టాడండి, ఏది మిస్ కాలేదు. ఇంకా అసలు ఎంత చూపించినా కూడా తనివి తీరదా అన్నంత ఇదిగా ఉందండి. మీకు పద్దాకా చూపిస్తానే ఉన్నాను ఆ వీడియోని. చాలా అంటే చాలా బాగుందండి. అసలు చాలా డెకరేషన్ చేశాడు. అసలు నిజంగా గుడే ఇల్లా అన్నంత ఇదిగా ఉందండి. కామెంట్ చేయండి నా వాయిస్ ఎలాగుంటుంది, మా కోడలు వాయిస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీ కామెంట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. మీకు ప్రతిదీ మిస్ కాకోకుండా చూపిస్తున్నాననే అనుకుంటున్నాను. అంత బాగా డెకరేషన్ చేశాడు మా మనవడు. మా మనవడిలో చాలా ఆర్ట్ ఉందండి. కామెంట్ చేయండి. మా మనవడు ఎలా చేశాడు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.